నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. సార్ లైక్ ఇదంతా కూడా ఈ నెంబర్ గేమ్ని మీరు ఎంత నమ్ముతారు సార్? ఇప్పుడు చాలాసార్లు చూసాం. ఇప్పుడు నాగవంశి గారు కావచ్చు, లేదంటే దిల్రాజు గారు కావచ్చు, కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు మేము వ్యూస్ కొనుక్కుంటున్నాం, మేము బుక్ మై షో రేటింగ్లు ఇది చేసుకుంటున్నాం అని చెప్పేశారు పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద. ఇంటర్వ్యూల దగ్గర వాళ్ళిద్దరూ మెన్షన్ చేయడం అయితే జరిగినాయి సార్. సో ఈ నెంబర్ గేమ్ని మీరు ఎలా తీసుకుంటారు సార్? హౌ యూ టేక్? అసలు ఒక సినిమా నిజంగానే హిట్ అయిపోయి అన్ని డబ్బులు వస్తే ప్రొడ్యూసర్కి ఎంత వస్తుంది అన్నది కూడా నెంబర్ కొనుక్కోవటం వల్ల వచ్చే పెద్ద పోయేదే ఉండదు. 1,50,000 2 లక్షలు ఉంటారు ఎంత కొనుక్కుని. దానివల్ల ఏదో కొంపలు మునిగిపోతాయి వచ్చేస్తాయి అనేది ఏం లేదు. కానీ ఆడితే డబ్బు చాలా ఉంది, ఆడకపోతే ₹1,00,000 కూడా ఎక్కువ పోయేది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు కాబట్టి మీరు చెప్పిన 2 పేర్లు వాళ్ళు ఎన్ని 100 కోట్ల సినిమాలు కాబట్టి వాళ్ళకి ₹1,00,000 ₹2,00,000 చాలా స్మాల్ అమౌంట్. అందుకని దే డోంట్ మైండ్ బయింగ్ ఇట్. బట్ వాళ్ళు మనకు చేసిన సహాయం ఏంటో తెలుసా? ఈ నెంబర్లన్నీ ఫ్రాడ్ అని వాళ్ళు మనకు చెప్పారు. వాళ్ళు ప్రమోట్ చేసారు ఈ నెంబర్ని. వాళ్ళు ఇప్పుడు ఇది అబద్ధం, మేము కొనుక్కుని చేస్తున్నాం, డబ్బులు ఇచ్చేస్తున్నాం వాళ్ళే చెప్పారు. మాలాంటి వాళ్ళు తన ఎత్తి మీద పాలు పోసినట్టు అయింది. ఎందుకంటే ఈ కొని అనవసరంగా మనం కూడా వాళ్ళు చేశారు కాబట్టి మనం చెయ్యాలా అనే ఫీలింగ్ వచ్చి ప్రజలు ఇప్పుడు నమ్మట్లే ఆ నెంబర్ని. అవును సార్, ఆ నెంబర్ని ప్రజలు నమ్మట్లే. అందుకే మీకు ఈ సంవత్సరంలో చిన్న సినిమాలు అన్నీ మీకు 2 కోట్లు వచ్చినాయి, 3 కోట్లు వచ్చినాయి, 5 కోట్లు వచ్చినాయి, 10 కోట్లు వచ్చినాయి, 40 కోట్లు, లిటిల్ హార్ట్స్ 40 కోట్లు వచ్చింది. సో ఇట్లా ప్రతి సినిమాకి ఎంతో కొంత డబ్బు వస్తుంది. అవి నమ్మారనుకోండి వీటన్నిటికీ డబ్బులు వచ్చాయి కదా. అవును, ఇక్కడ అక్కడ రేటింగ్ లేకపోయినా ఈ సినిమాలు అన్నిటికీ డబ్బులు వచ్చినాయి.